నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఇంతకుముందు సభలో జరిగినటువంటి అంశాన్ని మీ దృష్టి తీసుకురావడం కోసం మీ అనుమతి కోరడం జరిగింది. ప్యానల్ స్పీకర్ గారు సభ నడుపుతున్న సందర్భంలో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర గారికి మాట్లాడే అవకాశం ఇచ్చారు అధ్యక్ష. వారు ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదోబట్టే విధంగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి డ్రామా చేసిన సందర్భంగా, వాదన చేసిన సందర్భంగా పదే పదే సబ్జెక్టు మాట్లాడమని చెప్పిన ప్యానల్ స్పీకర్ చెప్పినప్పుడు కూడా సభలో తమ నిరసనను లేదా ఇతర చెప్పే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ సమయంలో కేటీఆర్ అధ్యక్ష, నేను ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నా, సభలో ఫ్లోర్ లీడర్ కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ మంత్రులు కానీ లేస్తే మీరు అవకాశం ఇస్తారు అధ్యక్ష. పదే పదే చైర్ పైన ఒత్తిడి చేసి వారు మాట్లాడే అవకాశం తీసుకున్న తర్వాత సభను గందరగోళానికి దారితీసినటువంటి సందర్భంలో సభలో తమ నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ కావాలని లాబీలోకి వెళ్ళి షో చేసిరు అధ్యక్ష. లాబీలోకి వెళ్ళి మీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్న అస్త్రని చెప్పని అనుకున్నాం అధ్యక్ష. సభలో నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే లాబీలోకి వెళ్ళి షో చేసిరు అధ్యక్ష. సభ నడుస్తున్నప్పుడు అధ్యక్ష స్పీకర్ గారి అనుమతి, స్పీకర్ గారి ఆర్డర్ ఉంది అధ్యక్ష. సభ నడుస్తున్నప్పుడు లాబీల్లో ఫోటోలు వీడియోలు తీయడం నిషేధం అధ్యక్ష. అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ స్టాఫ్ లాబీలో ఎమ్మెల్యే ఎంట్రీ పాయింట్ దగ్గర ఫోటోలు వీడియోలు తీసిరు అధ్యక్ష. తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను ఈ సందర్భంగా మీపై కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి సిబ్బంది మార్షల్స్ పైన కూడా దౌర్జన్యం చేసి ఫోటోలు వీడియోలు తీసారు, వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భం కోరుతూ ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. వాళ్ళు సభలో నినాదాలు చేస్తూ ఓవైపు సభ నడుస్తుంది అధ్యక్ష, ఓవైపు సభ నడుస్తుంటే వీళ్ళు వెళ్ళి అది కూడా ఈరోజు ది ఎస్టేట్ అనే ఒక గ్రూప్లో కూడా పోస్ట్ చేసారు అధ్యక్ష. వీళ్ళకి సంబంధించిన వీడియోస్ ఫోటోలు ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా వీళ్ళు మాట్లాడిన మాట అంటే సభలో అవకాశం ఇచ్చినప్పుడు కూడా వారు ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదు అధ్యక్ష.